చాలా అంశాన్ని తిరగదోడుతున్నారు. వేరే వాళ్ళకి అవసరం లేదు, కానీ దళితులకు అవసరం, ఆదివాసీలకు అవసరం, అవన్నీ తిరగదోడాల్సిన అవసరం వీళ్ళకుంది. అందుకే వీళ్ళంటే చాలా భయం. అందుకే వీళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణంతో, నిజానికి అది కాదు ప్రశ్ననే మనసులో పెట్టుకొని అర్థం అనే నెపంతో రీజన్ నవ్వుతారు ఎవరన్నా. చిన్న అర్థం, ఆ అర్థం 100 రూపాయలు మేమే ఇస్తాం, 100 గారికి ఇస్తాం, నీ ముఖానికి తగిలేసుకో, ఎన్ని అద్దాలు కావాలో అద్దాలు ముఖం పెట్టుకో, ముఖానికి అద్దం పెట్టుకొని తిరుగు. పిల్లలు వాళ్ళ జీవితాలు, వాళ్ళని 2 ఏళ్ళు రస్టికేషన్ చేస్తే నీకు వచ్చేది ఏముండదు. ఆడోళ్ళు అంటారు, కానీ ఆమె వీసి ఆడామెనే. అరే బిడ్డలు, ఆడోళ్ళకి తల్లి మనసు ఉంటది, చాలా దయగుణం ఉంటది, కైండ్నెస్ ఉంటది అని అంటారు. ఉత్తరే అంత అడ్మినిస్ట్రేషన్ లో ఆడలేదు మొగలేదు, కులం ఇంకా కులానికి ఆడలేదు మొగలేదు, అంతా ఇదే. అందుకే ఆ పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా అద్దం అనే కారణం చూపి అద్దం పగిలిపోతే అసలు రస్టికేషన్ ఎంతో క్రూరంగా, ఎంతో దుర్మార్గంగా యూనివర్సిటీ పడిపోతుంది, ఇంకా లేవదు అనే సందర్భాల్లో రస్టికేషన్ చేస్తారు. యూనివర్సిటీ యుద్ధ వాతావరణమో లేకుంటే క్రూర వాతావరణమో లేకుంటే అతివాదంతో బాంబులు, మొత్తం బాంబుల గడ్డ సృష్టిస్తే కింద మీద చేస్తే అసలు యూనివర్సిటీ బతకలేని పరిస్థితి ఉంటే రస్టికేషన్ చేస్తారు. కానీ ఒక చిన్న అద్దం పగిలినందుకు, అది ఒక గుంపులో జరిగిన దానికి ఆ 2 రీసెర్చ్ స్కాలర్స్ ని తొలగించడం చాలా దుర్మార్గం. ఇది కులమే అని, ఈ కులం వాళ్ళనే, దళితుల్నే, ఆదివాసుల్ని పక్కన ఏదో ఒక కారణంతో వాళ్ళు ప్రశ్నిస్తున్నారని, వాళ్ళు లీడర్స్ అని ఆ నాయకత్వాన్ని తొలగించడానికి చేసిన ఒక దుర్మార్గమైన ప్రక్రియ. దీన్ని మనమందరము వ్యతిరేకించాలి. ఆ రస్టికేషన్ ని వెనక్కి తీసుకునే వరకు మనం రోజు రకరకాల ధర్నాలు, రకరకాల ఉద్యమాలు చేయాలి. అట్లా వెనక్కి తీసుకునేటట్టు, భయపడేటట్టు, మళ్ళీ ఇంకెవరు రస్టికేషన్ వైపు పోవడానికి ఒక పెన్ను పెట్టి ఆ పిల్లల జీవితాన్ని, స్టూడెంట్స్ జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరు దుర్మార్గంగా ఆలోచించినా వాళ్ళు భయపడేటట్టు మనం ఉద్యమాలు చేసి అవి వెనక్కి తీసుకునేటట్టు చేయాలి. సో మనం రేపటి నుంచి ఆగేది లేదు, ఆ రస్టికేషన్ వెనక్కి తీసుకోవాలి అని మనం ఉద్యమాలు చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజా సంఘాలకి, స్టూడెంట్స్ నాయకులకి, మీ అందరికీ జై భీమ్. మీతో మేము ఉంటామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. జై భీమ్. అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పర్సులూరి రవీంద్రన్న సింగిడి తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్ అనేటువంటి అన్నను మాట్లాడడానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. ఇంకా మిగతా హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మిగతా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా తర్వాత మాట్లాడతారు. మొదలుగా అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. ఆందోళనకి జై భీమ్. ఇవాళ నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా కుల ఆధిపత్యానికి సెంటర్ గా మారినటువంటి సందర్భం ఉన్నది. ఈ రస్టికేషన్ ద్వారా ఒక విషయం ఏం స్పష్టమవుతున్నదంటే, హిందీ కులాలు ఇక్కడ చదువుకోవద్దు అని పరోక్షంగా చెప్తున్నట్టే ఉన్నది. నన్ను చాలా మంది మిత్రులు అడుగుతుంటారు, ఎందుకే మీ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ చచ్చిపోతుంటారు, ఎందుకు ఈ ఫ్లూర్లే చచ్చిపోతుంటారు అని చెప్పి. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా బ్రాహ్మణీయ భావజాలం కలిగినటువంటి అధ్యాపక వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కనుసన్నల్లో ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవడానికి వీలైనటువంటి ఒక పరిస్థితిని అనివార్యంగా క్రియేట్ చేస్తా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈ రస్టికేట్ చేసిన విధానంలో కూడా ఒక దుర్మార్గం దాగి ఉన్నది, మీరందరూ గమనించాలి. ఏంటంటే చుండూరు తీర్పునిచ్చినటువంటి సమయమేమో ఎన్నికల సమయం, అంటే అందరు ఎన్నికల బిజీలో ఉంటారు కాబట్టి ఆ చుండూరు దోషుల్ని నిర్దోషులుగా ప్రకటించింది ఈ ప్రభుత్వం. ఇక్కడనేమో సెలవులు ఇచ్చిన తర్వాత, పరీక్షలు అయిపోయిన తర్వాత సెలవులు ఇచ్చి చాలా జాగ్రత్తగా మన విద్యార్థుల్ని సస్పెండ్ చేసింది. అంటే రాజ్యం యొక్క స్వభావము, అగ్రవర్ణాల స్వభావం, ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ మనం గమనించాలి మిత్రులారా. ఇది ఇవాళతో పోదు, మనం పెద్దెత్తున దీని మీద ఉద్యమించి ఆ రస్టికేషన్ ని ఎత్తివేసే వరకు పోరాల్సిన అవసరం ఉందని చెప్పి సింగిడి తెలంగాణ రచయితల సంఘం తరఫున,
అలాగే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా మిత్రులారా. ఎందుకని అంటే ఇక్కడ మేము చదువుకోవడానికి అర్హులం కాదా అని చెప్పేసి ఈ సునైనా సింగ్ ని మేము నిలదీస్తా ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ ముదస్సిరి కమ్రాన్ లాంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు కారకులు? కేవలం ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మాత్రమే. మరి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నటువంటి సందర్భంలో యావత్ దళిత బహుజనులంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నటువంటి సమయంలో అగ్రవర్ణాలు చాలా స్పష్టంగా దాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఈ సంఘటనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా స్పష్టంగా వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం మనల్ని కారణం చేస్తా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మిత్రులారా, మనమంతా కూడా వాళ్ళ రస్టిగేషన్ ఎత్తివేసే వరకు పోరాటం కొనసాగాలి. ఇంతకుముందు అక్క జూపక సుభద్ర గారు చెప్పిండ్రు, మా సెంట్రల్ యూనివర్సిటీలో 10 మంది విద్యార్థులను రస్టిగేట్ చేసిండ్రు. ఆ రస్టిగేట్ చేసిన దాని మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. సరే, అదంటే సిటీకి బయట ఉన్నది, అదొక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. కానీ మరి ఇది నగరం నడిబొట్టులో ఉన్నటువంటి ఇఫ్లు మరి ఇక్కడ కూడా ఇంత దుర్మార్గం కొనసాగుతా ఉన్నది. కాబట్టి దీన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. పక్కనే ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్లు అందరూ కూడా పెద్ద మొత్తంలో దీనిలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రజా సంఘాలు ఇందులో భాగస్వామి అవుతా ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఈ రస్టిగేషన్ ఎత్తివేసే వరకు ఈ ఉద్యమం కొనసాగాలని, అందులో భాగంగా సింగిల్ తెలంగాణ రచయితల సంఘం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.